ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నంలో 20 డిగ్రీల 57 నిమిషాల్లో ఈ యొక్క వారఫలం ప్రారంభమవుతోంది. సూర్యుడి యొక్క సంచారం అది 20 డిగ్రీల 57 నిమిషాల్లో సూర్యుడు, అలాగే లగ్నము 29 డిగ్రీల్లో కుజుడు, బుధుడు అప్పుడే ప్రవేశించారు వృశ్చిక రాశిలోకి, శుక్రుడు 13 డిగ్రీల్లో ఉన్నారు. అంటే బుధ, శుక్ర, రవి, కుజులు వృశ్చిక లగ్నంలో ఉన్నారు. 19 డిగ్రీల 16 నిమిషాల్లో రాహువు ఎప్పట్లాగానే కుంభంలో ఉన్నారు. 1 డిగ్రీలో శని భగవానుడి యొక్క సంచారం మీనంలో కొనసాగుతోంది. చంద్రుడు 20 డిగ్రీల 14 నిమిషాలు మిథునంలో, అదే మిథునంలో దేవగురువైన బృహస్పతి వక్రత్వంలో 29 డిగ్రీల 52 నిమిషాల్లో ఉన్నారు. సింహంలో 19 డిగ్రీల 16 నిమిషాల్లో కేతుగ్రహ సంచారం కొనసాగుతోంది. మార్గశర బహుళ తదియ నుండి మార్గశర బహుళ నవమి వరకు ఈ వార గ్రహ సంచార గమనాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 7వ తారీఖు ఆదివారం అనగా ఈరోజు చంద్రగురుల సమాగమం, గజకేసరి యోగం అంటాం. దీని ఆకాశంలో ప్రత్యక్షంగా మనం 21 గంటల 18 నిమిషాలు దగ్గర సమీపంలో దర్శించవచ్చు. ఇదే రోజు పునర్వసు నక్షత్రం అంటే పొలక్స్ అనే స్టార్ దగ్గర చంద్రుడు ఉండటాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ పునర్వసు యోగం, గురుయోగం, చంద్రగురు సమాగమం, గజకేసరి యోగం, ఇన్ని విశేషాలతో ఈరోజు శుభాన్ని ప్రసాదిస్తోంది అంతరిక్షము. అలాగే అదే రోజు 7 గంటల 29 నిమిషాలు రాత్రి కుజుడు మూలా నక్షత్రంలో ధనుః ప్రవేశం చేస్తారు. బుధుడు ఎలాంగేషన్లో ఉంటారు అంటే 20 డిగ్రీల 20.7 వెస్ట్లో బుధుడి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. సూర్యుడికి దగ్గరగా ఉండడం ద్వారా సంవత్సరంలో ఒకసారి లేదా 2 సార్లు ఆయన కనపడతారు. అంటే పశ్చిమంలో 2 సార్లు, తూర్పున 2 సార్లు, మొత్తం 4 సార్ల కంటే దర్శనం కాదు. అటువంటి సందర్భంలో దీన్ని దూరము అంటాం, ఇంగ్లీష్లో ఎలాంగేషన్ అంటాం. 20.7 డిగ్రీస్లో ఆయన బ్రహ్మాండంగా కనపడతారు. అదే ఎక్కువ దూరం అన్నమాట అయింది. సోమవారం సంకష్టహార చతుర్థి, అలాగే సోమవారం నాడు పుష్యమి నక్షత్రం దగ్గర చంద్రభగవానుడి దర్శనాన్ని ప్రసాదిస్తారు. ఇది పుష్యయోగము అంటాం. మంగళవారం 9వ తారీఖు శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు. ఆకాశంలో ప్రత్యక్షంగా దీన్ని అంటారిస్ అంటాం. దీన్ని మనం పంచాంగాల్లో పండితులు ఏది రాస్తారో అదే టెలిస్కోప్లో కూడా కనపడుతుంటుంది. ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష దర్శనం భారతీయ జ్యోతిషం, భారతీయ సిద్ధాంతం. 10వ తారీఖు చంద్రుడు మఖా నక్షత్రం దగ్గర ఉంటారు. 11వ తారీఖు డిసెండింగ్ నోడ్ అంటే కేతువు దగ్గర ఉంటారు. ఆయన దక్షిణ కక్షని దాటుతున్న సందర్భం అది. అలాగే 12వ తారీఖు కాలభైరవాష్టమి శుక్రవారం. అలాగే 13వ తారీఖు శనివారం రవి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తారు. అంటే ఇటు సూర్యగమనం, అటు చంద్రగమనం. సూర్యగమనం సౌరగతి ముందు వెళ్తోందా, చంద్రగతి ముందు వెళ్తోందా, మాస నిర్ణయాలని తెలుసుకోవడం ద్వారా మనకి ఖగోళ విజ్ఞానం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సనాతన భారతీయ సాంప్రదాయంలో ఖగోళ విజ్ఞానాన్ని ఋషులు అందించారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి అంతరిక్ష ఖగోళ గ్రహ సంచార గమనాలు.